స్విమ్మింగ్ పూల్లో కాకుండా ఇక్కడ కూడా మేము స్విమ్ చేయొచ్చు. ఆ గ్రిల్ ఎక్కడ వరకు వేసిండ్రో అక్కడ వరకు కృష్ణానదిలో. ఇటేమో జెంట్స్ది, ఇటేమో లేడీస్ది. అదనమాట. ఎక్కడైనా జెంట్స్కి లేడీస్కి అన్నీ సపరేట్. ఆ లాస్ట్లో సూర్య ప్రాంగణం ఉంటుంది, సూర్యయోగా చేస్తారు అక్కడ, చూపిస్తా. అదన్నమాట. అందుకే రావాలనిపించదు. ఈ శివాలయం ముందరనే ఇక్కడ సెట్టింగ్ చేసిండ్రు. ఎక్కడంటే ఉయ్యాలలు ఉంటాయి అక్కడ. సూర్యకళ సభా వేదిక అంటే సన్ రైజ్ అక్కడ సెట్ చేసిండు, కనిపిస్తున్నాయి కదా. మళ్ళీ వెళ్తా కదా. ఇక్కడ సన్ రైజ్ చూసిన తర్వాత నేను క్రాస్ వాక్ చేస్తాను చెప్పినాక, క్రాస్ వాక్ ఎక్కడ చేస్తా అంటే ఇక్కడ. కానీ చెప్పులు వదిలి చేస్తా. ఇవాళ చెప్పులు పట్టుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ వాటర్ ఫుల్ ఉంటుంది, బాగుంటుంది. ఇవన్నీ కుటీరాలు, మనం కూర్చోవడానికి ప్లేసెస్. కృష్ణమ్మ తీరంలో కూర్చొని చూడాలంటే ఇలాంటి బెంచెస్ ఉంటాయి. కృష్ణమ్మలో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఈ గ్రాస్లోనే నేను గ్రాస్ వాక్ చేస్తా చెప్పులు లేకుండా. బట్ ఇప్పుడు ట్యాబ్ పట్టుకొని చెప్పులు పట్టుకోలేను కాబట్టి ఐ లైక్ దిస్ ప్లేస్ వెరీ 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 మచ్. సంవత్సరానికి ఒకసారి కదా. చూసిన తర్వాత నాకు కూడా వైట్ డ్రెస్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కంప్లీట్గా వైట్ డ్రెస్ వేసుకుంటారంట. ఆమె యోగా మాస్టర్ కాబట్టి వేసుకుంటారు. కానీ ఎందుకో నాకు అనిపించింది బాగుంటుంది కదా అని. ఇటువైపు నేను జస్ట్ చెక్ చూస్తున్నా. వాళ్ళందరూ వర్క్ చేసుకుంటున్నారు కదా, డిస్టర్బ్ అవుతుందా ఏమవుతుందా కొంచెం చూస్తున్నారు. చూసిండ్రు. మీకోసం రిస్క్ తీసుకుంటున్నా. మంతెన సత్యనారాయణ ఆశ్రమం అన్నమాట ఇది. ఇది ఏం ప్లేస్ అని అందరికీ డౌట్ రావద్దు కదా. మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం. ఇది విజయవాడలో ఉంది. ఇక్కడ అన్ని పనసకాయ చెట్లు ఉంటాయి. ఇది సూర్యయోగ ప్రాంగణం, చెప్పులు వదిలే ప్లేస్. ఇవి యోగా షీట్స్ ఉంటాయి వీటిలో. ఇందాక మనము లేడీస్ది యోగిక్రియస్ది అటువైపు నుంచి చూస్తాం కదా, ఇటువైపు నుంచి వచ్చిన. ఇది పెయిన్ యోగా అన్నమాట. పెయిన్స్ ఉంటాయి కదా, దానికోసం యోగా చూపిస్తారు ఇక్కడ. ఎంత బాగుంటుందంటే ఎలాంటి పెయిన్కైనా రిలీఫ్ ఉంటుంది ఇక్కడ.
చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో మన పెయిన్స్ని ఎట్లా తక్కువ చేసుకోవాలనేది చూపిస్తారు ఇక్కడ. యోగా కూడా నేర్పిస్తారు. మార్నింగ్ టైంలో యోగా నేర్పిస్తారు. యోగా టైం అయిపోయిన తర్వాత ఇక్కడ పెయిన్ యోగా సెషన్స్ జరుగుతాయి అన్నమాట. ఎవరికైనా ఏమైనా పెయిన్స్ ఉంటే డాక్టర్ దగ్గర రాయించుకొని రావడం, లేదంటే ఇక్కడికి వచ్చి పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దాన్ని బట్టి పెయిన్ రిలీఫ్ యోగా నేర్పిస్తారనమాట. ఇక్కడ సార్ కూర్చొని 7:30 అయిపోయింది. 8 o'clockకి మళ్ళీ జావ తాగడానికి వెళ్ళాలి. ఎందుకో ఈరోజు ఆంటీ అంకుల్ రాలేదు. లేదంటే డైలీ ఇక్కడ ఒక ఆంటీ అంకుల్ కూర్చుంటారు. నన్ను వాళ్ళ కూతురు అంటారు. అట్లుంటుంది మనతోని. కృష్ణమ్మ చూల. ఇక్కడ నుంచి నేను రోజు సన్ రైజ్ చూస్తాను. ఇక్కడ కూర్చొని హాయిగా ఉయ్యాలుగుతూ ఎవ్రీడే కంపల్సరీ. తర్వాత గ్రాస్ వాక్, తర్వాత సైన్ వాక్, తర్వాత గ్రీన్ జిమ్, తర్వాత ట్రీట్మెంట్స్. వావ్ వావ్ వావ్. కుకు. ఆశ్రమంలో మొగల చెట్లు చాలా ఉన్నాయి. చూపించలేదు మీకు. జనాలు చాలా ఉన్నారు. అందుకని నేను ఇవాళ దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయినా. మేబీ 6:30కి వస్తే ఉండేదాన్నేమో అక్కడ. పూజ అయిపోయినాక వెళ్దాం. అంతసేపు ఇక్కడ కూర్చుందాం దూరమే. పల్లవి నన్ను సూర్యుడు వచ్చేటట్టు శివాలయం ఫోటో తీయమన్నది. కానీ ఉత్తరాయణం దక్షిణాయనం అని ఉంటాయి కదా, సన్ ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాడు. ఆ బ్యాక్కి వెళ్ళే వరకు ఇంకో 2-3 నెలలు పడుతుంది కరెక్ట్గా ఆమె అడిగిన పిక్చర్ రావాలంటే. సో నేను ఇప్పుడు తీయలేను. ట్రై చేసిన రోజు కానీ. నడవలేని వాళ్ళ కోసం బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. చూద్దామంటే ఆ బ్యాటరీ వెహికల్ నేను వచ్చే లోపల వెళ్ళిపోతుంది. సో తర్వాత చూపిస్తా. ఇన్ని రోజుల నుంచి బర్డ్స్ కేజెస్లోకి రాలేదు నేను, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నా. కొంచెం ఎంత చాలా బిజీగా ఉన్నా. ఏయ్ కిక్ 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 కిక్. ఇవన్నిటిని ఒకసారి వచ్చి తీసుకోవాలి. టెంపుల్కి టైం అవుతుంది నాకు. ఇంతే ఉన్నాయా? ఓకే, ఇక్కడ ఉన్నాయా? ర్యాబిట్స్ ఉన్నాయి కదా, అన్నీ లవ్ బర్డ్స్ ఉన్నాయి లోపల. నాకు టైం అవుతుంది పూజకి, నేను వెళ్ళాలి. ఇక్కడ కొత్తది కడుతున్నారు.
ఇటువైపు ఏమో కుకింగ్ సెక్షన్. కుకింగ్ ఎట్లా చేస్తున్నారు అనేది మనం లైవ్గా వెళ్ళి చూడొచ్చు అనమాట. మనం నించుని చూడొచ్చు, నో డౌట్ ఏం వేస్తున్నారు ఏంటి అని అన్నీ చూడొచ్చు. కుకింగ్ సెక్షన్ లోపలికి కూడా వెళ్ళొచ్చు మనము. కాకపోతే ఇప్పుడు వెళ్ళను నేను, వాళ్ళు బిజీగా ఉన్నారు, వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు నాకు. సో ఇక్కడి నుంచే చూడండి. నేను తర్వాత మీకు డైనింగ్ చూపిస్తా. ఇక్కడ మేల్స్కి సపరేట్ ఉంటుంది, ఫీమేల్స్కి సపరేట్ ఉంటుంది సెక్షన్స్. ఇక్కడ లెమన్ హనీ ఇస్తారు. అక్కడ హనీ ఉంటుంది, ఫాస్టింగ్ కోసం సాధిస్తారు. నాకు ఇవాళ తీరింది, ఇన్ని రోజులకి అస్సలు టైం ఉండదు. డే మొత్తం ఫుల్ బిజీ. రెడీ అయిపోతుంది సూప్స్ కోసం. అందరికీ జావా పోస్తారనమాట. అంటే ఎన్ని రోజులు డైటింగ్లో ఉన్నారు కదా, సడన్గా ఫుడ్ ఇస్తే మంచిది కాదు కాబట్టి జావా. కానీ నిన్న మాత్రం ఫీస్ట్ జరిగింది, ఫెస్ట్. చాలా బాగా తిన్నాం. ఇది మా యాక్చువల్గా మేడం దగ్గర ఉన్న ఈ గేట్ ఓపెన్ ఉండదు, ఇక్కడ స్వైప్ చేసి రావాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ మన ఐడి ఉంటుంది కదా, అది స్వైప్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. ఫుడ్ రాయని వాళ్ళకి ఫుడ్ ఇవ్వరు. మళ్ళీ అక్కడ మేడం స్వైప్ చేసి మనకి జావా ఉందా, ఫ్రూట్స్ ఉన్నాయా, ఏమున్నాయని చూసి స్టార్ట్ అవుతుంది. తినడానికి రాలేదు మేడం, నన్ను చూడంగానే తినడానికి వచ్చిన అనుకుంటుంది. ఎందుకంటే 8కి కరెక్ట్గా వస్తాను అనమాట. ఒక్కొక్క రోజు అయితే అబ్బా ఈరోజు కూడా ఫ్రూట్సా అంట. బట్ మన హెల్త్ కోసమే కదా, సంవత్సరం అంతా తిని ఒక్కసారి డిటాక్స్ చేసుకుందామని అనిపిస్తుంది. కానీ ఎప్పుడు వీలు కాదు. లక్కీలీ వీలైంది. ఇక్కడ తులసి టీ ఉంటుంది, అంటే టీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, తులసి కషాయం అనమాట ఇది. ఇక్కడ దీంట్లో ఉంటుంది, మనం కావాలంటే పట్టుకొని తాగొచ్చు అనమాట. ఇప్పుడు అక్కడ అది లేదు, అంటే పెడతారు, ఇంకా టైం అవ్వలేదు అనమాట భోజనశాల. దీనికోసమని డోనర్స్ ఉంటారు కదా, ఏ డోనర్ అయితే ఇచ్చిండో ఆ డోనర్ పేరు పైన ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి. 30,000 ఎందుకు 30,000 ఎందుకు అంటారు అందరూ. కానీ 30,000 కోసం మనకి ఎన్ని ఇస్తారో తెలుసా? ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఎక్కడ దొరకదు. కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకోవచ్చు. పేరెంట్స్ పైన ప్రేమ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి పంపించాలి. నేనైతే అనుకుంటున్నా, నా అదృష్టంలో రాసిందో లేదో చూడాలి. మా పేరెంట్స్ని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొని రావాలి. ఇంకా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, వాళ్ళే వస్తారు. 30,000 ఎక్కువ, హెల్త్ ఎక్కువ అంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏది ఎక్కువ అని. అంటే ఓన్లీ ఫిజికల్గా కాదు, మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. నాకు కొంచెం మెంటల్ హెల్త్ బాగాలేదు, అర్థమవుతుంది కదా మీకు ఎన్ని వీడియో. తేజ్ భవన్ 4th బిల్డింగ్, మాది ఆకాష్ భవన్. కానీ అక్కడ లిఫ్ట్ లేదు కాబట్టి మేము తేజ్ భవన్లో నుంచి వెళ్తాం. తేజ్ భవన్ ఆపోజిట్లో మాకు రాజయోగ ధ్యాన మందిరం ఉంటుంది అన్నమాట. అది లైట్ వేసింది కాబట్టి సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు అర్థమైంది కదా, రాజయోగ ధ్యాన మందిరం. లోపలికి వెళ్ళొచ్చా లేదా అన్న తెలియదు నాకు, ఒకసారి చూపిస్తా, ట్రై చేస్తా. డోర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇదిగో రాజయోగ ధ్యాన మందిరం క్లాస్ అనమాట ఇది. ఇక్కడ చైర్స్లో కూర్చొని ధ్యానం చేస్తారు. మేడం చెప్తుంటారు ఇన్స్ట్రక్షన్స్, వాటిని బట్టి మనం ధ్యానం చేయాలి. చాలా కదా దాని ఎంట్రన్స్ ఇది. కిచెన్ వీడియో మళ్ళీ డైనింగ్ వీడియో వచ్చిందో లేదో అని నాకు కొంచెం డౌట్. కానీ డౌట్ ఉన్నా ఇప్పుడు నేను తీయలేను. చూడండి దేవుళ్ళు ఎట్లా తింటున్నారు, అంటే దేవుళ్ళు తినే ఆహారం పెడతారనమాట ఇక్కడ. జీరా రైస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నువ్వుల లడ్డూలు, అట్లా హెల్తీ ఫుడ్ మాత్రమే పెడతారనమాట. అన్హెల్తీ ఫుడ్స్ ఇక్కడ దొరకవు. ఒకవేళ ఉప్పు నూనె కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావద్దు, ఎందుకంటే ఇక్కడ ఉప్పు నూనె అస్సలు ఉండదు.
అట్లని టేస్టీగా ఉండదని కాదు, నేను సెకండ్ టైం వచ్చినా కాబట్టి నాకు లాస్ట్ టైం ఆల్రెడీ టేస్ట్ గురించి తెలుసు కాబట్టి నా మైండ్ రియలైజ్ అయింది కాబట్టి నాకు ఓకే. కొత్త వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టం. తను హాయ్ చెప్పు. ఇంకా పూజ స్టార్ట్ కాలేదు కాబట్టి వెళ్తున్నా. ఇదంతా గ్రాస్ వాకింగ్ చేస్తాను నేను. ఆ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు కృష్ణ తీరంలో ఎవ్రీడే మార్నింగ్ చేస్తా. ఇక్కడ లేడీస్కి వీడియో తీస్తున్నా. ఈమె మా స్విమ్మింగ్ ట్రైనర్. ఈమె ఇక్కడ జస్ట్ నేను అట్లా ఇక్కడ మడ్ బాత్, సన్ బాత్, చాలా రకాల బాత్స్ చేయిస్తారు ఇక్కడ లేడీస్కి. అటువైపు జెంట్స్కి ఉంటుంది. ఈ మడ్ బాత్ సెక్షన్లో అదే టెంపుల్. నేను టెంపుల్కి వెళ్తున్నా. ఇప్పుడు అక్కడ వీడియో తీయనిస్తారో లేదో తెలియదు కానీ ట్రై చేస్తా. తులసి అందరు కృష్ణాలు కళ్ళు తడుపుకుంటున్నారు. కొంచెం జరగరా. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. బాగా గమనిస్తే అక్కడ మధ్య లోపల బఫెలోస్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి గడ్డి మేయడానికి వెళ్తాయి. అక్కడ మధ్యలో ఉన్నాయి, స్విమ్ చేస్తున్నాయి. చూస్తే అర్థమవుతుంది. కొంచెం దూరంలో ఉన్నాయి, అందుకే వీడియోలో కనిపిస్తలేవు. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. అమృతాయ నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మనిలయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందరే నమః. ఓం పద్మోత్సవాయ నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మజే నమః. ఓం భుజగంధాయ నమః. ఓం సుప్రజంగాయ నమః.
ఓం ప్రణదాభిముఖే నమః ఓం ప్రభాయే నమః ఓం చంద్రవదనాయ సార్ ఇవి బ్రహ్మకుమారిస్ వాళ్ళు పెట్టినాయా సార్? బ్రహ్మకుమారిస్ వాళ్ళు పెట్టినాయా కాదా సార్? ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం మిథుతేతరాయ నమః ఓం అమృతజన్యే నమః ఓం పుష్టే నమః. అది ఆకాష్ భవన్ 5th బిల్డింగ్. ఇక్కడ 3rd ఫ్లోర్లో ఈ లాస్ట్ రూమ్లో ఉంటాం మేము ముగ్గురం. 3 షేరింగ్ అనమాట. ఇక్కడ యోగి క్రియాస్ జరుగుతాయి మెన్స్వి. మెన్స్కి ఒక సైడ్, ఉమెన్స్కి ఒక సైడ్ అనమాట. చూడండి, సైన్స్ యోగి క్రియా సెక్షన్ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. యోగి క్రియాస్ అంటే ఏంటి అని అడుగుతూ ఇక్కడికి వచ్చి తెలుసుకోండి, లేదంటే యూట్యూబ్లోనే ఇక్కడ తెలుసుకోండి. పూజలు అవుతున్నాయి. నాకు ఈ వీడియోలతోటి టైం అయిపోయింది. గోత్రనామాలు చదువుతున్నారు, నేను లేను అక్కడ. ఇది స్పోర్ట్స్ ఏరియా. ఫీమేల్స్ యోగి క్రియాస్ చేస్తారు. ఆడవాళ్ళకి సపరేట్, మగవాళ్ళకి సపరేట్ అనమాట. యోగి క్రియాస్ అంటే ఏం లేదు, నోస్ క్లీనింగ్, ఐస్ క్లీనింగ్, పొట్ట క్లీనింగ్, థ్రోట్ క్లీనింగ్ అన్నీ అనమాట. అట్లా తర్వాత అయిపోయినాయి గోత్రనామాలు. ఇది కూడా అంతే, స్పోర్ట్స్ది కూడా లేడీస్కి ఇటు నుంచి ఎంట్రీ, జెంట్స్కి ఆ వైపు నుంచి ఎంట్రీ. మధ్యలో తెర ఉంటుంది, వాళ్ళు అటు ఆడుకుంటారు, మేము ఇటు ఆడుకోవాలన్నమాట. ఇది స్పోర్ట్స్ది. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వర్కౌట్స్, ఎక్కడ చూసినా వాటర్ కనిపిస్తాయి మీకు ఆశ్రమంలో. ఎక్కడైనా సరే వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్ ఫెసిలిటీ ప్రతి అడుగుకి ఉంటాయి అన్నమాట. వెళ్తా సూర్యయోగ ప్రాంగణం ఒక్కటి చూపిస్తా. పూజలు అయిపోతున్నాయి. చూడు, మీకోసం ఇంత కష్టపడుతున్నా. కొంతమంది నన్ను పిచ్చోళ్ళు అంటారు. కాదు, మీరే పిచ్చోళ్ళు. నేను మంచి ప్లేస్లో ఉన్నా, మీరే పిచ్చి ప్లేస్లో ఉన్నా. హలో, గుడ్ మార్నింగ్. ఆమె పేరు పద్మజారెడ్డి. ఆమె యోగా టీచర్, బట్ మాకు కాదు. ఇక్కడ ఆమె నేర్చుకోవడానికి వచ్చింది. ఆమెకి మంచి ప్లేసెస్లో ఉండడం ఇష్టం అంట. చూడండి, యోగా టీచర్స్ వస్తున్నారు. అక్కడ కూర్చుంది మా అమ్మ. తిన్నావా బనానాస్? తింటున్నావా? నేను పెట్టానా? ఎక్కువ అంటే తినకు, చాలు. ఆ మంతెనాశ్రమం ఇది, ఎక్కువ తినొద్దు కదా. ఏందో చేస్తున్నాం అనుకుంటున్నా. కవర్ తీయో లోపల నుంచి ఏందో చేస్తున్నారు అనుకుంటున్నా.
ఆశ్రమం ఇంత క్లీన్గా ఉండడానికి కారణం ఇలాంటి వర్కర్సే. పనసకాయ చెట్లు, పనసకాయలు ఎట్లా కాస్తాయి. ఈ లైన్ మొత్తం పనసకాయ చెట్లు, ఒక 2 లైన్స్ మొత్తం మామిడి చెట్లు, ఒక సైడ్ మొత్తం ఇది. ఇక్కడ హరిత నిలయం అని ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట, ఆక్సిజన్ ప్లాంట్స్. దీంట్లో మనం కొద్దిసేపు తిరిగితే ऑक्सीजन इंक्रीज होता है हमारे बॉडी. आंटी अभी तक मैं हाय बोली थी आपको. गुड मॉर्निंग. गुड मॉर्निंग. ఇక్కడ అన్ని ఆక్సిజన్ ప్లాంట్సే ఉంటాయి. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ మనం తిరిగితే ఆక్సిజన్, ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ వాక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. మీకోసం మామిడి చెట్ల లైన్ చూద్దామని వచ్చినాను, కానీ ఇటు సైడ్ నుంచి వస్తే నాకు ఏ ప్రాఫిట్ లేదు. అటు నుంచి వెళ్తే ఇసుక దారి ఉంటుంది, ఇసుక దారి వెళ్తే కొంచెం వాకింగ్ కూడా అయిపోతుంది. శాండ్ వాక్ చెట్లు గురుగురు ఎప్పుడే చెప్తుంది. బ్యాటరీ వెహికల్ చూస్తుంది, ఇప్పుడు దొరికింది బ్యాటరీ వెహికల్. అక్కడి నుంచి తప్పించుకుంటుంది. దొరికింది. ఆశ్రమం అంతా నా ఫ్రెండ్సే ఉంటారు. అట్లుంటుంది అనమాట. ఎక్కడ చూసినా నేనంటే ఇదేమో చెప్పినాను కదా డైనింగ్ సెక్షన్. ఎవరైనా మామిడికాయలు తెంపుతారేమో అని పైన ఉంది జాగ్రత్త అని చూస్తున్నా. ఒక్క మామిడికాయ కూడా తెంపొద్దు నేను చూపించిన. ఇంకో ఇది ఫీమేల్ శాండ్ వాక్, అటు సైడ్ ఏమో మేల్ శాండ్ వాక్ అనమాట. దీంట్లో నడవద్దు, ఇసుక లోపల నడవడం కూడా మనకి ప్రెషరే కాబట్టి ఇట్లా ఇసుక లోపల నడవడం అనమాట. ఇట్లా కోళ్ళు ఉంటాయి, రకరకాల కోళ్ళు ఉంటాయి ఇక్కడ. తినడానికి కాదు, జస్ట్ చూడడానికి. పిల్లలు వస్తారు కదా కొంతమంది పిల్లలు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని బర్డ్స్ యానిమల్స్ పిల్లల కోసం అనే కాదు, కొంతమంది పెబల్ వాక్ పైన అనుకున్నాడు చూడు. అట్లా వాక్ చేయాలన్నమాట. పెబల్స్ రకరకాల పెబల్స్ ఉంటాయి. పెబల్సే అంటారా వీటిని, ఏమంటున్నా నాకు తెలియదు కానీ ఏమో అనేసిన. ఇంకా ఇట్లా సన్నగా డిజైన్ మారుతుంటుంది. కాళ్ళకి పాకులు ఇవన్నీ కొద్దిసేపు అయినాక వదిలేస్తారు, కానీ వెళ్ళవు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. కృష్ణమ్మ లోపలికి వదులుతారు. కృష్ణమ్మలో అంతా తిరిగి మళ్ళీ వచ్చి షెల్టర్లోకి వచ్చేస్తాయి. మామిడికాయలు ఇవన్నీ ఇక్కడ వంటల్లో వాడతారు. ఇంకొద్దంత మాత్రాన మనకు పెట్టారని కాదు, మనకే పెట్టారు. కానీ తెంపడం స్టార్ట్ చేస్తే ఇంకా డైటింగ్ ఉండదు కదా, దానికోసం తెలుసు. అంటే ఏ టైంలో తినాలో ఆ టైంలోనే తినాలి అదన్నమాట. ఇక్కడ వెళ్ళి ఇట్లా పెడతారు, 12కి పెడతారు, ఈవినింగ్ 6కి పెడతారు. అంటే ఆ టైంలోనే తినాలి, డైనింగ్ హాల్లోనే తినాలి, వాళ్ళకి రాసిన ఫుడ్ మాత్రమే తినాలి. ఇక లేకుంది జనాలు అందరూ అక్కడే ఉన్నారు. వెళ్దాం. వెళ్తున్నాం కదా అందరం ఫొటోస్లోనే ఉంటాం, ఇంకా అంతే కదా. మళ్ళీ మళ్ళీ రావాల్సిన ప్లేస్. కొంతమంది అవుతారు, కొంతమంది ఎందుకులే అనుకుంటారు. అయ్యే వాళ్ళ కోసం పెడదాం, అయ్యే వాళ్ళ కోసం అంతే. కృష్ణానది తీరం కదా. ఇక్కడ పోండి, అక్కడ మెట్లు ఎక్కడిది కూడా అద్దు.
శివాయ. ఇది స్విమ్మింగ్ పూల్. డైలీ మార్నింగ్ ఇక్కడే వచ్చి స్విమ్మింగ్ చేస్తాం, కానీ ఇవాళ శివరాత్రి కాబట్టి హాయ్. పేర్లే ఉన్నాయి ఇదే బ్యాటరీ వెహికల్. ఇక్కడ సెట్టింగ్ చేసిండ్రు. సెకండ్ డేట్ మంత్రిగా రాసుకున్నాను. డేట్ మై డెకరేషన్ టుడే, అందుకే ఇంత చుట్టూ తిరిగి మరీ వీడియో తీస్తున్నా. నేను ఎక్కడ పూజ చేసుకోవాలనుకున్నా అంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు. అయితే నీకు అదే చెప్పాను కదా నేను. అయితే నేను 7 o'clock